హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్లో మనం ప్రజెంట్ అయితే కొరియన్ కనకరాజ్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సినిమా జానరా అందరికీ తెలుసు, హారర్ కామెడీ, ఇండో కొరియన్ హారర్ కామెడీ. సో సినిమా హాఫ్ పార్ట్ ఇండియాలో నడిస్తే హాఫ్ పార్ట్ కొరియన్లో నడుస్తుంది అనమాట. కొరియన్ ఏరియాస్లో షూట్ చేశారు. అండ్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, వరుణ్ తేజ్ గారు రెండు క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్లీ ఒక రాయలసీమ స్లాంగ్లో ఒక రాయలసీమ కోపదారి మనిషి ఎలా ఉంటాడో, కోపిస్ట్ మనిషి ఎలా ఉంటాడో. సో ఆయన చేతితో సమాధానం నోటితో సమాధానం చెప్పేవాడి కంటే చేతితో సమాధానం చెప్పే మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఆయన స్లాంగ్ కూడా లిటరల్లీ సూపర్. బేసికల్లీ మన వరుణ్ తేజ్ గారిని ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో ముందే చూసాం. గద్దలకొండ గణేష్ కానీ, సో ఇలాంటి క్యారెక్టరైజేషన్ మాస్ యాంగిల్లో మనం చూస్తాం. బట్ ఇక్కడ ఈ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ ఇంకొంచెం షార్పెన్ అయింది. చాలా ఒక నేటివ్ రాయలసీమ స్పీకర్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు ఆయన. సో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో అని చెప్పి తర్వాత చాలామంది అభిమానులు కానీ, ఈవెన్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ వరుణ్ తేజ్ గారు కూడా అంతే కష్టపడ్డాడు. ఆయన అంతే లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టి అంతే లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఆయన క్యారెక్టరైజేషన్కి అయితే వచ్చింది. సో ఆ రాయలసీమ స్లాంగ్, ఆ మనిషి, ఆ క్యారెక్టరైజేషను, కనకరాజు అనే క్యారెక్టరైజేషను ఒక ఎత్తు అయితే, రెండో క్యారెక్టర్ ఏంటంటే కొరియన్ కనకరాజు. అంటే కొరియన్గా కంప్లీట్ కొరియన్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. సో టాటూస్ మీరు ఆల్రెడీ ఆ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూసుంటారు. టాటూస్, ఆ హెయిర్ స్టైలు, ఆ సూట్స్ కానీ, ఆ బ్లేజర్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్, ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ బ్లూ ఐస్ కానీ, ఇవన్నీ. సో కొరియన్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, కొరియన్ కనకరాజుగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత లిటరల్లీ చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు వరుణ్ తేజ్. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఒక కంప్లీట్ గ్యాంగ్స్టర్ మూవీ, ఓజీ లాంటి సినిమా వరుణ్ తేజ్ గారికి కూడా ఒకటి పడితే ఆయన లిటరల్లీ ప్రూవ్ చేసుకోవడానికి ఆయన రెడీగా, ఆయన పొటెన్షియల్ ఎంత ఉందనేది ఈ క్యారెక్టరైజేషన్ తెలిసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే అంత టైం స్పాన్ మనకి దొరకలేదన్నమాట. కొరియన్ కనకరాజులో కొరియన్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కొరియన్ కనకరాజుగా అంత టైం స్పేస్ అయితే, స్క్రీన్ స్పేస్ అయితే ఆయనకి లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం కనకరాజు కింద ఎక్కువ ఉన్నాడు ఆయన. బట్ ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి, ఏంటంటే ఆయన కొరియన్ కనకరాజుగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. లిటరల్లీ ఒక రెడ్ టీమ్, బ్లూ టీమ్, గ్రీన్ టీమ్, యాష్ టీమ్ అని చెప్పి కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్ హెడ్స్ని ఆయన చంపేసే క్యారెక్టరైజేషన్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్. లిటరల్ అది కానీ, తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్లు కానీ, కంప్లీట్ ఆ యాక్షన్కి ఆయన కంప్లీట్ న్యాయం చేశాడు. భలే ఉన్నారు అసలు సీరియస్లీ. అండ్ ఒక మాస్ యాంగిల్, మాస్ కనకరాజు ఎలా ఫైట్ చేస్తాడో అనే విషయంలో కూడా ఆ కట్అవుట్ని డైరెక్టర్ గాంధీ గారు కరెక్ట్గా వాడుకున్నారు. ఇక్కడ హారర్ కామెడీ అనేసరికి మనకి బాగా గుర్తొచ్చింది, ఎందుకంటే రీసెంట్గా వచ్చి మిస్ మ్యాచ్ అయ్యింది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మిస్ మ్యాచ్ అయిన సినిమా రాజాసాబ్. సో రాజాసాబ్ గుర్తొస్తుంది హారర్ కామెడీ అనగానే. సో ఇక్కడ కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు రాజాసాబ్ లాగే కనిపిస్తుంది. అక్కడ కూడా విఎఫ్ఎక్స్ వాడాల్సి వచ్చింది, ఒక సీక్వెన్స్ ఉంటుంది. బట్ లిటరల్లీ అది మిస్ మ్యాచ్ అయ్యింది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఆ విఎఫ్ఎక్స్ని డైజెస్ట్ చేసుకునే అంత కైండ్ ఆఫ్ ఐడియాస్ లేవు. ఎందుకు ఇది వీడియో గేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే, లిటరల్లీ చెప్పాను కదా నేను, మన వరుణ్ తేజ్ గారే సినిమాకి పెద్ద పాజిటివ్. ఆయన రెండు క్యారెక్టరైజేషన్స్ని సూపర్బ్ యాక్ట్ చేశాడు. అండ్ రితికా నాయక్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. బట్ ఆమె క్యారెక్టరైజేషన్ స్టోరీ ఎలా రాసుకున్నారంటే, అటు సినిమాలోని క్యారెక్టర్స్ లైక్ వరుణ్ తేజ్ కానీ, సత్య గారు కానీ, వీళ్ళకి వాళ్ళతో పాటు ఆడియన్స్కి ఒక కొరియన్ ట్రాన్స్లేటర్ కింద పనిచేస్తుంది అనమాట ఆమె. సో ఆ కొరియా వెళ్ళిన తర్వాత, సౌత్ కొరియా వెళ్ళిన తర్వాత, సియోల్ వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ కొరియన్ వాళ్ళని ఆ కొరియన్లో ఏం మాట్లాడుతున్నారు, లేదంటే వీళ్ళు కొరియా వాళ్ళతో ఏం మాట్లాడాలి, అదంతా ఆమె మాట్లాడింది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ మొత్తం వాళ్ళు కొరియాకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని చెప్పి తెలుగులోనే కాన్వర్జేషన్ అంతా పెట్టేశారు. ఈవెన్ కొరియా వాళ్ళు మాట్లాడినా, మన వాళ్ళు మాట్లాడుకున్నా అంతా తెలుగులోనే వినిపిస్తుంది మనకి. బట్ ఆమె క్యారెక్టరైజేషన్ అంతవరకే. ఆమె ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరైజేషన్, అంటే కథలో మలుపు తిప్పే క్యారెక్టరైజేషన్, అలాంటి క్యారెక్టరైజేషన్ అయితే ఆమెది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఆల్రెడీ క్యారెక్టరైజేషన్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో కొరియా వెళ్ళాలి అనుకునే అమ్మాయి, కొరియన్స్ అంటే పిచ్చి. సో ఈ క్యారెక్టరైజేషన్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి, ఇప్పుడున్న జెన్జీ గర్ల్స్కి చాలామందికి నచ్చుద్ది. ఎందుకంటే చాలామంది కొరియన్స్ అంటే పడి చేస్తున్నారు. ఆ బీటీఎస్ అన్న, లేకపోతే ఆ కొరియన్ కే డ్రామాస్ అన్న పడి చేస్తున్నారు. అబ్బాయిల విషయానికి వస్తే, అబ్బాయిలు మోస్ట్ ఆఫ్ ద టైం
కొరియన్ యాక్షన్ డ్రామాస్ కానీ లేకపోతే కొరియన్ థ్రిల్లర్స్ కానీ కొరియన్ హారర్ సినిమాలకు కానీ వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి రెండు పెట్టాడు అనమాట సినిమాలో. సో అండ్ రితికా నాయక్ క్యారెక్టరైజేషన్ లిటరల్లీ ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఒక కొరియన్ యాక్ట్రెస్ మన తెలుగు సినిమాలో ఇండో కొరియన్ హారర్ కామెడీ జానరాలో నటించినట్టే ఉంది. బట్ ఏంటంటే ఆమెది ఈ కైండ్ ఆఫ్ కీ రోల్ కాదు, అంటే కథని ఆమె మలుపు తిప్పి ఆమె ఈ కైండ్ ఆఫ్ రోల్ కాదు. ఆమెకి రాసుకున్న కథ వరకు మాత్రం ఆమె బ్యూటిఫుల్గా ఫ్రేమ్స్లో కనిపించింది. ఆమె ఆమె వరకు న్యాయం చేసింది. అండ్ ఇంకొక విషయం, మనం మెయిన్ విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య ఆర్ట్ ఫామ్ కంటే ఒక ఆర్టిస్ట్కి ఎక్కువ ఎలివేషన్ వస్తుంది. ఆ ఆర్టిస్ట్ పేరే సత్య, కమెడియన్ సత్య గారు. సో ఈవెన్ మనం ఆర్ట్ ఫామ్ని కొంచెం ఒక్కొక్కసారి విసిగిపోతున్నాం. ఎలా అంటే అరే రొటీన్ ప్లాట్ అరే రెగ్యులర్ డ్రామా, ఇదే సినిమా కదా, చాలా కథలు చూసాం కదా అనుకుంటున్నాం. బట్ సత్య గారు ఎప్పటి నుంచో కామెడీ చేస్తున్న ఆయన సినిమాలకి మనకి మాత్రం ఎప్పటికీ బోర్ కొట్టట్లేదు. ఆయన మామూలుగా మాట్లాడినా కూడా మనం మాత్రం ఎక్సైట్ అయిపోతున్నాం. బికాజ్ అంత ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేస్తున్నారు ఆయన యాక్టింగ్ ద్వారా. సో సత్య గారు ఈ సినిమాలో కూడా ఆయన వంతు ఆయన న్యాయం చేశారు, సినిమాని కొంచెం భుజాలు వేసుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ అంతా సినిమా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం అంటే ఇలా ఇంక్రీజ్ ఆ గ్రాఫ్ ఎలా వెళ్తున్న గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతున్నట్టు, డిక్లైన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం చాలామందికి కొంచెం అసంతృప్తి, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినట్టు చాలామంది చెప్పారు. బట్ దాన్ని బ్యాలెన్స్ చేసి దాన్ని లేపిన సీన్ ఒకటి మాట్లాడుకోవాలి ఈరోజు. సెకండ్ హాఫ్లో సత్య గారు ఒక సీన్ని ఆయన భుజాల మీద వేసుకున్నారు. సో అందులో మురళీధర్ గౌడ్ అండ్ సత్య గారి మధ్య ఒక వీడియో కాల్ కాన్వర్జేషన్ ఉంటుంది అనమాట. సో ఆ కాన్వర్జేషన్ మాత్రం హిలేరియస్. థియేటర్లో ఒక్కరు కూడా నాకు తెలిసి మూతి ముడుచుకుని కూర్చోలేరు. అది ఒక ఛాలెంజ్ పెట్టచ్చు, వాళ్ళు కావాలనుకుంటే ఓపెన్ ఛాలెంజ్ పెట్టచ్చు. మీరు నవ్వకుండా ఉంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, లేదంటే ఇన్ని టికెట్లు ఇస్తామని పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైనా నవ్వాల్సిందే. ఆ వీడియో కాల్ కాన్వర్జేషన్ అది కొంచెంసేపు నడుస్తుంది, పర్లేదు, ఒక 10-15 మినిట్స్ నడుస్తుంది, ఒక 10 మినిట్స్ నడుస్తుంది. లిటరల్లీ అది సెకండ్ హాఫ్ని మోస్ట్లీ అదే సేవ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో మన వరుణ్ తేజ్ గారి యాక్షన్ సీక్వెన్స్లో ఆ స్టైలిష్ ఇదంతా థింగ్ ఒకవైపు ఉంటే, ఇది మాత్రం మోస్ట్లీ ఇదే సేవియర్ అయింది సెకండ్ హాఫ్ అని చాలామంది చెప్తారు. అండ్ క్లైమాక్స్ ఆ విఎఫ్ఎక్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ రాజాసాబ్ గుర్తొచ్చింది చాలామందికి అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ప్లాట్కి మనం రిలేట్ చేసుకుంటే ఆ టైంలో దాన్ని ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ షాటే తీయాలి. సో మనం ప్లాట్కి రిలేట్ అయ్యి మన డైరెక్టర్ని కానీ ఆ కథని కానీ క్లియర్గా అర్థం చేసుకుంటే దానికి విఎఫ్ఎక్స్ని మించి లైవ్గా ఒక ఇద్దరు యాక్టర్స్ని పెట్టో లేకపోతే కొన్ని యాక్టర్స్ని పెట్టో ఆ సీన్ అయితే షూట్ చేయలేరు అనమాట. సో కథని బిలీవ్ చేసి డైరెక్టర్ని మనం అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఏంటిది వీడియో గేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పి చాలామంది కమెంట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఈవెన్ మ్యూజిక్, తమన్ గారు ఆ మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. బట్ మనం మాట్లాడుకోవాల్సిన వీక్నెస్ ఏంటంటే ప్రోస్ కాన్స్ మాట్లాడుకున్నప్పుడు మ్యూజిక్లో సాంగ్స్ కథకి ఇంపాక్ట్ఫుల్గా లేవు. కొంతమంది అవసరమా అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ చేస్తున్నారు. సో ఓన్లీ ఆ కమస్ మీద సాంగ్ ఉంది కదా, కమస్ మీద. సో ఆ ఒక్క సాంగ్ ఓకే, ఆ ప్లాట్కి అది యూజ్ అయింది, కానీ మిగిలిన సాంగ్స్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు, కథకి అంత అవసరం లేవు. దానివల్ల కథకి ఆడియన్కి కూడా ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయినాయి. మధ్యలో అవి కొంచెం డైవర్జన్స్ లాగే వచ్చినాయి. సో సాంగ్స్ అయితే నెగిటివే సినిమాకి. బట్ రిమైనింగ్ మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ప్లాట్కి మీరు కనెక్ట్ అయితే అంటే అంత కొత్త పాయింట్స్ ఏముండవు, కానీ అవుట్లైన్ మొత్తం చూసుకుంటే కొంచెం కొత్తగానే ఉంటుంది. తర్వాత లోపల డ్రామా అంతా మనం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, మనం ప్రెడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది అదే అవుతూ ఉంటుంది. బట్ ప్లాట్ లైన్ మాత్రం కొంచెం కొత్తగా తీసుకున్నారు. అండ్ ఇంట్రడక్షన్ షాట్ బేసికల్లీ హారర్ సినిమాలకి మోస్ట్లీ మీరు ఈవిల్ డెడ్ రైజ్ కానీ రీసెంట్గా వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను, ఈవిల్ డెడ్ నెక్స్ట్ బర్న్ కానీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఫస్ట్ టైటిల్ పడకముందు ఒక చిన్న క్లిప్ ఇస్తూ ఉంటాడు. సో ఆ క్లిప్ తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ అలా వస్తుంది అనమాట. ఆ సినిమాకి అది ముందు అదొక టీజర్, అదొక ట్రైలర్ లాంటిది లెక్క. సో ఆ స్టార్టింగ్ ఇచ్చిన చిన్న క్లిప్పు అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా లేదు, కానీ బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. స్టార్టింగ్ ఒక కొరియన్లో మొదలవుతుంది కథ. జస్ట్ ఒక ర్యాండమ్లీ ఒక 1.5 minute అంతా ఉంటుంది ఆ క్లిప్, 2 minutes. దాని తర్వాత మనం టైటిల్స్ పడతాయి, మనం సినిమాలోకి వెళ్తాం, రాయలసీమలోకి వెళ్తాం అన్నమాట. సో సినిమా అయితే ఖచ్చితంగా ఒక మాట చెప్పొచ్చు, సినిమా వర్త్, నో డౌట్. కాకపోతే ఏంటంటే
కొన్ని మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మంచిగా వెళ్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డ్ అవుతాయి. సో సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ ఐ మీన్ ఆడియన్ అలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. కథ కొంచెం కొంచెం తగ్గినట్టు. బట్ సత్య కామెడీ ఆ ఎపిసోడ్ కానీ కొన్ని ఎపిసోడ్స్ మనల్ని ఖచ్చితంగా మళ్ళీ ఆ ట్రాక్ మీదకి తీసుకొస్తాయి. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఫ్రీగా ఓపెన్ మైండ్తో వెళ్ళి చూస్తే నాకు తెలిసి వర్త్ మూవీ. కొరియన్ కనకరాజు కూడా